హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు ఈ వీడియోలో ఇంటిగ్రేషన్లోనే ఇంకొక 7 మార్క్స్. ఓకే, ప్రీవియస్ వీడియోస్లోనేమో రిడక్షన్ ఫార్ములాకి సంబంధించిన క్వశ్చన్స్ చెప్పాము. రిడక్షన్ ఫార్ములాకి సంబంధించిన మెథడ్లో ఒక 7 మార్క్స్ వస్తాయి. రిమైనింగ్ ఈ మెథడ్స్, ఓకేనా, వీటికి సంబంధించిన మెథడ్లో కంపల్సరీ క్వశ్చన్ ఖచ్చితంగా వస్తుంది. ఓకే, అయితే ఈ మెథడ్స్ ని మనం ఎలా ఐడెంటిఫై చేయాలి, ఒక్కొక్క క్వశ్చన్ ఒక్కొక్క రకంగా ఇస్తారు, వీటిని మనం ఎలా గుర్తుపెట్టుకొని చేయాలి అనేది మీకు ఒక ఫస్ట్ హింట్ ఇస్తాను. చూడండి, మనకి ఈ సమ్స్ ఎలా ఉంటాయి అంటే, ఫస్ట్ ఒక మెథడ్ ఎలా ఉంటుందంటే 1/a cos x ప్లస్ b sin x ప్లస్ c dx ఇలా ఉంటాయి. ఇది ఒక మెథడ్. ఇంకొక మెథడ్ ఎలా ఉంటుంది అంటే, ఇక్కడ న్యూమరేటర్ లో 1 ఉంటుంది, డినామినేటర్ లో కాస్ సైన్, ఖచ్చితంగా కాన్స్టాంట్ ఉండాలని ఏం లేదు, బట్ కాస్ సైన్ ఉంటే సరిపోతుంది. ఓకే, సెకండ్ మెథడ్ ఎలా ఉంటుంది, ఇంటిగ్రేషన్ ఆఫ్ a cos x ప్లస్ b sin x బై c cos x ప్లస్ d sin x dx. ఇదొక మెథడ్, ఇదొక మెథడ్, ఇదొక మెథడ్. ఈ మెథడ్ లోనేమో న్యూమరేటర్ లో 1 ఉంటుంది, డినామినేటర్ లో సైన్లు కాస్ట్లు ఉంటాయి. ఈ మెథడ్ లోనేమో కాస్ట్లు సైన్లు న్యూమరేటర్ లో ఉంటాయి, డినామినేటర్ లో కూడా ఉంటాయి. ఎట్ ద సేమ్ టైం థర్డ్ మెథడ్ లో కూడా అంతే, a cos x ప్లస్ b sin x ప్లస్ c బై d cos x ప్లస్ e sin x ప్లస్ f. అంటే ఇక్కడ c ఇంకా f అనేవి ఏంటివి, కాన్స్టాంట్స్ యాడ్ అవుతున్నాయి. ఓకేనా, పెద్దగా డిఫరెన్సెస్ ఏమీ లేవు. చూడండి, ఈ మెథడ్స్ కి ఇక్కడ న్యూమరేటర్ లో 1 ఉంటుంది, డినామినేటర్ లో కాస్ సైన్ ఉంటుంది, ఇక్కడ డినామినేటర్ ప్లస్ న్యూమరేటర్ లో కూడా కాస్లు సైన్లు ఉంటాయి. మూడో మెథడ్ లోనేమో కాన్స్టాంట్ ఒకటి ఎక్స్ట్రాగా యాడ్ అవుతుంది. ఓకే, తర్వాత ఇంకొక మెథడ్, ఇంటిగ్రేషన్ ఆఫ్ px ప్లస్ q బై ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c dx. ఇది అనేది మనకి క్వాడ్రాటిక్ ఈక్వేషన్. ఓకేనా, ఇలా ఒక మెథడ్ ఉంటుంది, క్వాడ్రాటిక్ ఈక్వేషన్ px ప్లస్ q బై క్వాడ్రాటిక్ ఈక్వేషన్. ఓకే, మళ్ళీ దీనికి ఏముంటుంది, రూట్ ఒకటి ఎక్స్ట్రాగా యాడ్ అవుతుంది, రూట్ ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c dx. ఇక్కడ రూట్ యాడ్ అయింది, ఇదొక మెథడ్. ఓకే, ఇంకో ఎలా ఉంటుంది, ఇంటిగ్రేషన్ ఆఫ్ px ప్లస్ q ఇంటూ అండర్ రూట్ ఆఫ్ ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c dx. ఓకే, ఇప్పుడు కంప్లీట్ గా మనకి ఇక్కడ ఎన్ని మెథడ్స్ వచ్చినాయి, ఖచ్చితంగా వీటిలో నుంచి 100% క్వశ్చన్, ఏదైనా ఒక మెథడ్ లో నుంచి క్వశ్చన్ రావడానికి 100%, 99% ఉంటుంది. ఓకే, ఇక్కడ చూడండి, ఫస్ట్ ఎలా ఉంటుంది, ఈ మెథడ్ లేదా ఈ మెథడ్, ఇలా మనకి కంప్లీట్ గా 6 మెథడ్స్ లో సమ్స్ ఏదైనా ఉండొచ్చు. అయితే ఫస్ట్ మెథడ్ ఇచ్చినప్పుడు మనం ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, క్వశ్చన్ ఎలా ఉంటుంది, 1/5 sin x ప్లస్ 4 cos x అలా ఉండొచ్చు. ఓకేనా, అయితే దీనికి ఏమని తీసుకోవాలి అంటే, ఫస్ట్ ఇలా ఇవ్వగానే మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే tan x/2 ఈక్వల్స్ టు t అనుకోవాలి. మీరు ఇది గుర్తుపెట్టుకోండి. ఓకే, నేను సమ్స్ చెప్పేటప్పుడు మళ్ళీ చెప్తా, tan x/2 ఈక్వల్స్ టు t అనుకోవాలి. ఓకే, sin x ఈజ్ ఈక్వల్స్ టు 2t/1 ప్లస్ t స్క్వేర్. ఓకే, cos x ఈజ్ ఈక్వల్స్ టు 1 మైనస్ t స్క్వేర్ బై 1 ప్లస్ t స్క్వేర్. ఓకే, తర్వాత ఏంటి, dx ఉంటుంది, dx ఈజ్ ఈక్వల్స్ టు 2dt/1 ప్లస్ t స్క్వేర్. ఇది ఒక మెథడ్. ఓకే, తర్వాత ఇదేంటి, దీనికి ఎలా తీసుకోవాలి, ఖచ్చితంగా ఈ మెథడ్ గుర్తుండాలి, ఎందుకంటే ఈ మెథడ్ కి సంబంధించిన సమ్స్ వస్తాయి, వీటికి సంబంధించినవి మనకి రిమైనింగ్ మెథడ్స్ లో యాడ్ అవుతాయి, కాబట్టి ఇది అందరికి ఖచ్చితంగా రావాలి. ఓకే, ఇక్కడ ఏంటి, ఇది ఎలా ఉంది, న్యూమరేటర్ ఉంది, డినామినేటర్ ఉంది. దీన్ని ఎలా తీసుకుంటారంటే, ఫస్ట్ న్యూమరేటర్ ఈజ్ ఈక్వల్స్ టు a ఇంటూ d/dx ఆఫ్ డినామినేటర్, ఓకే, ప్లస్ b ఇంటూ డినామినేటర్. ఓకే, న్యూమరేటర్ ఈజ్ ఈక్వల్స్ టు a ఇంటూ d/dx ఆఫ్ డినామినేటర్ ప్లస్ b ఇంటూ డినామినేటర్. ఇలా తీసుకుంటారు, ఇది ఒక మెథడ్. సమ్స్ చెప్పేటప్పుడు మళ్ళీ చెప్తాను. ఓకే, ఫస్ట్ అయితే ఇంట్రొడక్షన్ చెప్తున్నాను. ఓకే, తర్వాత
ఇది కూడా అంతే. న్యూమరేటర్ ఈజ్ ఈక్వల్స్ టు ఓకే న్యూమరేటర్ ఈజ్ ఈక్వల్స్ టు a ఇంటూ d/dx ఆఫ్ డినామినేటర్ ప్లస్ b ఇంటూ డినామినేటర్ ప్లస్ సి ఎందుకు అంటే ఇక్కడ కాన్స్టాంట్ ఒకటి నెంబర్ ఉంటుంది కాబట్టి సి వాల్యూ కూడా ఇక్కడ వస్తుంది. ఓకే ఓకే నెక్స్ట్ ఈ మెథడ్ ఇది ఎలా తీసుకుంటాము? px ప్లస్ q ఈక్వల్స్ టు a ఇంటూ d/dx ఆఫ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ax² ప్లస్ bx ప్లస్ c ప్లస్ b. ఓకే అంటే px ప్లస్ q ఇది ఏదైతే ఉందో ఇప్పుడు దీన్ని కూడా మీరు తీసుకోవచ్చు, న్యూమరేటర్ ఈజ్ ఈక్వల్స్ టు అని తీసుకోవచ్చు. కానీ ఇక్కడికి వచ్చేసరికి న్యూమరేటర్ కాదు కదా, దానికోసం అని నేను px ప్లస్ q అని చెప్తున్నాను. ఓకే px ప్లస్ q ఈక్వల్స్ టు a ఇంటూ d/dx ఆఫ్ ax² ప్లస్ bx ప్లస్ c క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ప్లస్ b. ఇక్కడ ఏమో ఇక్కడ కూడా అంతే సేమ్ ఇదే వస్తుంది, దీనికి కూడా ఇదే వస్తుంది. px ప్లస్ q ఈక్వల్స్ టు ఇదంతా వస్తుంది. ఓకే నెక్స్ట్ ఇప్పుడు ఇదంతా ఒక పార్ట్. మనకంటే ఏంటి, ఇచ్చిన క్వశ్చన్ ని ఐడెంటిఫై చేయడం, అది ఏ మెథడ్ లో ఉందనడం వరకు ఇక్కడ వరకు ఒక పార్ట్. తర్వాత మనకు ఒక ఖచ్చితంగా రావాల్సిన కొన్ని ఫార్ములాస్ ఉన్నాయి. ఓకేనా, ఖచ్చితంగా రావాల్సిన కొన్ని ఫార్ములాస్ ఏంటి అంటే ఇప్పుడు ఇచ్చిన క్వశ్చన్ ఎలా వస్తుంది, ఎలా అంటే f of x dx integration of f of x dx equals to f of x plus c. okay f of x plus c అయితే ఇదేమవుతుంది, ఇంటిగ్రేషన్ ఆఫ్ f of x ప్లస్ లో ax ప్లస్ b dx ఉందనుకోండి, ఇదేమవుతుంది 1/a ఇంటూ f of ax ప్లస్ b ప్లస్ c. ఇవి ఫార్ములాస్. ఓకేనా, ఫస్ట్ వన్. ఓకే సెకండ్ వన్ ఏంటి, f dash of x. ఓకే f dash of x dx ఇంటిగ్రేషన్ ఆఫ్ f dash of x dx సారీ f dash of x and f of x to the power of n. ఓకే f dash of x and f of x to the power of n. ఇలాంటి మెథడ్ అంటే మనకి సమ్స్ చేస్తూ ఉంటే మీకు అర్థమవుతుంది, దానికోసం ఇంట్రొడక్షన్ చెప్తున్నాను. ఓకే f dash of x and f of x to the power of n ఇలా పక్కనే ఎక్కడైనా వస్తాయి కాబట్టి చెప్తున్నా. ఓకే ఇలా వస్తే మనకి ఇది ఏమవుతుంది అంటే f of x to the power of n plus 1 by n plus 1. ఓకే f of x to the power of n plus 1 by n plus 1 plus c. థర్డ్ వన్ ఎలా ఉంటుంది అంటే ఇంటిగ్రేషన్ ఆఫ్ f dash of x by f of x. ఓకే f dash of x by f of x dx ఈక్వల్స్ టు మనకి ఇదేమవుతుంది log f of x ప్లస్ c. ఇది కంపల్సరీ మనకి ఫార్ములాస్ యూజ్ అవుతాయి ముందు. ఓకే నెక్స్ట్ ఫోర్త్ వన్ f dash of x by under root of f of x dx integration of f dash x by under root of f of x dx is equals to 2 root f of x plus c. ఈ 4 ఫార్ములాస్, వీటితో పాటు ఇంకొక 9 ఫార్ములాస్ ఉంటాయి. ఆ 9 కి పర్టికులర్ గా ఒక నేమ్ ఉంటుంది, 9 ఇంటిగ్రల్ ఫార్ములాస్ అని. ఇప్పుడు మనకి ఒక 7 మార్క్స్ రావాలి అంటే పర్టికులర్ గా ఒక అట్లీస్ట్ 10 to 15 ఫార్ములాస్ అయినా మనం నేర్చుకోవాలి. దానికోసం ఫస్ట్లీ మోస్ట్ ఇంపార్టెంట్ ఫార్ములాస్ ఈ 4 ప్లస్ ఇంకొక 9. ఓకే ఈ 4 వస్తే ఒక 5 మార్క్స్ వరకు వచ్చినట్టే. నెక్స్ట్ నేర్చుకునే 9 ఫార్ములాస్ వస్తే 100% 7 మార్క్స్ వచ్చేసినట్టే. ఓకేనా, ఇప్పుడు మనం ఈ ఫార్ములాస్ ఖచ్చితంగా, తర్వాత 9 ఫార్ములాస్ అన్నాను కదా, 9 ఆ ఫార్ములాస్ కి పేరేంటి, 9 ఫార్ములాస్ వాటిని 9 ఇంటిగ్రల్ ఫార్ములాస్ అని కూడా అంటారు. ఓకేనా 9 ఇంటిగ్రల్ ఫార్ములాస్. ఖచ్చితంగా ఈ ఇంట్రడక్షన్ రావాలి, ఇంట్రడక్షన్ లేకుండా నేర్చుకుంటాను అంటే కుదరదు. ఓకే ఫస్ట్ వన్, దీంట్లో ఫస్ట్ వన్ ఎలా వస్తుంది అంటే 1 by
ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 by x square plus a square dx. అంటే ఇక్కడ x టర్మ్స్ ఉంటాయి, ఇక్కడ కాన్స్టెంట్ టర్మ్స్ ఉంటాయి. ఓకేనా, ఖచ్చితంగా x టర్మ్స్ ఉంటాయి, కాన్స్టెంట్ టర్మ్స్ ఉంటాయి. అవి ఎలా ఉంటాయి? x స్క్వేర్ అంటే x టర్మ్స్ మీన్స్ వేరియబుల్స్. ఓకే, ఇక్కడ వేరియబుల్స్ ఉంటాయి, ఇక్కడ కాన్స్టాంట్స్ ఉంటాయి. వేరియబుల్స్ అంటే ఏదైనా ఉండొచ్చు, TA ఉండొచ్చు, ఇంకేదైనా ఉండొచ్చు. మళ్ళీ x టర్మ్స్ అంటే x టర్మ్స్ ఏ లేవు అని అనుకోవద్దు. ఓకే, ఇక్కడ ఇలా ఇదొక ఫార్ములా. సెకండ్ వన్ ఇలా ఉంటుంది, 1 by x square minus a square dx. ఓకే, వీటికి నేను ఎలా రాయాలనేది చెప్తా. ఓకే, తర్వాత థర్డ్ వన్ ఏంటి? 1 by a square minus x square dx. ఓకే, a square minus x square dx. ఈ 3. తర్వాత ఫోర్త్ వన్ ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 by under root of a square minus x square dx. ఓకే, మీరు చూస్తున్నారా? x square plus a square, x square minus a square minus x square, తర్వాత దీనికి రూట్, తర్వాత దీనికి రూట్ వస్తుంది. ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 by x square minus a square. ఓకే, దీనికి రూట్ వస్తుంది. తర్వాత నెక్స్ట్ పై దానికి కూడా రూట్ వస్తుంది. ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 by under root of x square plus a square dx. 6 అయిపోయినాయి కదా ఇక్కడికి. ఓకే, ఇది 6. తర్వాత ఇక్కడ చూడండి, ఫస్ట్ ఇవన్నీ ఎలా ఉన్నాయి? ఈ 6 1 by x square plus a square, 1 by root x square plus a square, 1 by x square minus a square, 1 by under root of x square minus a square, 1 by a square x square minus x square, 1 by a square minus under root of a square minus x square. ఓకే, తర్వాత సెవెంత్ వన్ ఎలా ఉంటుంది? under root of a square minus x square dx. ఎయిత్ వన్ under root of a square plus x square dx. ఇంటిగ్రేషన్ ఆఫ్. ఓకే, మళ్ళీ ఇంటిగ్రేషన్ చెప్పట్లేదు అని అనకండి. ఓకే, అంటే దీన్ని ఎలా రాసుకోవచ్చు? x స్క్వేర్ మైనస్ ఏ ప్లస్ ఏ స్క్వేర్ అని కూడా రాయొచ్చు కదా, ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ అని కూడా రాయొచ్చు కదా. అంటే ఫస్ట్ దానిలాగా ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్, తర్వాత ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ వచ్చింది. తర్వాత ఇది రాసుకోవచ్చు కదా, నైన్త్ వన్ అండర్ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ డిఎక్స్. ఓకే, ఇప్పుడు చూడండి, ఫస్ట్ దానికి ఏముంది? 1 by x స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్. ఓకే, 1 by x స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్. తర్వాత దీనికే 1 by అండర్ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ప్లస్ ఏ స్క్వేర్ ఉంది. తర్వాత అండర్ రూట్ ఇక్కడ 1 by x స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్, అండర్ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్. సేమ్ ఇక్కడ కూడా వీటికే అన్ని ప్లేస్లలో ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్లు ఏ స్క్వేర్లే ఉంటాయి, కానీ రూట్లు ఉన్నాయా? 1 by x స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ ఉందా? 1 by రూట్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ ఉందా? ఇది అనేది మనం ఐడెంటిఫై చేయాలి. ఈ మెథడ్ లోకి మనం ఫార్ములాస్ అంటే చేసే సమ్స్ ని మార్చుకుంటాం అన్నమాట. ఓకే, అలా చేసుకుంటూ వెళ్ళాలి. ఇప్పుడు వీటికి ఇవన్నీ ఇలా వచ్చిన తర్వాత ఇలా ఉన్న వాటికి ఏం రాస్తాం అనేది. ఓకేనా, 1 by x స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ ప్లస్ ఉంది. ఇప్పుడు ఇది ఏమవుతుంది? 1 by a ఇంటూ tan ఇన్వర్స్ ఆఫ్ x by a ప్లస్ c. ఓకే, 1 by a ఇంటూ tan ఇన్వర్స్ ఆఫ్ x by a ప్లస్ c. ఓకే, నెక్స్ట్ ఇదేమో ప్లస్ వచ్చినప్పుడు, తర్వాత 1 by x స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ మైనస్ వచ్చినప్పుడు ఇది ఏమవుతుందంటే 1 by 2a log x మైనస్ ఏ బై ఎక్స్ ప్లస్ ఏ ప్లస్ సి. ఇదేమో మైనస్ వచ్చినప్పుడు, ఇదేమో ప్లస్ వచ్చినప్పుడు, 1 by a tan ఇన్వర్స్ ఆఫ్ x by a ప్లస్ సి. 1 by x స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ డిఎక్స్ ఏమవుతుందంటే 1 by 2a log x మైనస్ ఏ బై ఎక్స్ ప్లస్ సి, సారీ ఎక్స్ ప్లస్ ఏ ప్లస్ సి. తర్వాత ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్, ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ వచ్చినప్పుడు ఏమవుతుంది? 1 by 2a log ఏ ప్లస్ ఎక్స్ బై ఏ మైనస్ ఎక్స్ ప్లస్ సి. ఇక్కడ ఏ ముందు మైనస్ ఉంది కాబట్టి ఇక్కడ ఏ ముందు మైనస్ ప్లస్ వచ్చింది,
ఇక్కడ ఎక్స్ ముందు మైనస్ ఉంది కాబట్టి ఎక్స్ ముందు మైనస్ ప్లస్ వస్తుంది. పెద్దగా డిఫరెన్స్ ఏం లేదు, కాకపోతే సైన్స్ చేంజ్ అయినాయి. ఓకే, నెక్స్ట్ రూట్లలో 1/√a² మైనస్ x² dx. ఇదేమవుతుంది? సైన్ ఇన్వర్స్ ఆఫ్ x/a ప్లస్ c. 1/a² మైనస్ x² dx ఏమవుతుంది అంటే సైన్ ఇన్వర్స్ ఆఫ్ x/a ప్లస్ c. ఇక్కడ మళ్ళీ నెక్స్ట్ 1/x² మైనస్ a². 1/x² మైనస్ a². దీనికంటే ముందు ఇది చెప్తాను చూడండి. ఇక్కడ ప్లస్ వచ్చింది కదా, ప్లస్ కి ఏమొస్తుంది అంటే సైన్ h ఇన్వర్స్ ఆఫ్ x/a ప్లస్ c వస్తుంది. ఓకే, సైన్ h ఇన్వర్స్ ఆఫ్ x/a ప్లస్ c వస్తుంది. మైనస్ వచ్చిన దానికి ఏమొస్తుంది అంటే కాస్ h ఇన్వర్స్ ఆఫ్ x/a ప్లస్ c వస్తుంది. ఓకే, ముందు ఎక్స్లు వచ్చి మైనస్ ఏ వస్తేనేమో కాస్ వస్తుంది, ప్లస్ a² వస్తేనేమో సైన్ h ఇన్వర్స్ వస్తుంది. a² వస్తే మాత్రం సైన్ ఇన్వర్స్ ఆఫ్ x/a ప్లస్ c. ఓకే, ఇప్పుడు ఈ 3 ఫార్ములాస్ సేమ్ ఉంటాయి. ఎలా అంటే ప్రతిదానికి x/2 కామన్ గా వస్తుంది. ఓకే, x/2 ఇక్కడ క్వశ్చన్ లో ఏదైతే ఉంటుందో అది అన్నిటికీ కామన్ గా రాసేయాలి. సేమ్ క్వశ్చన్ లో ఏది ఉంటే అది x/2 √a² మైనస్ x², x/2 √x² ప్లస్ a², x/2 √x² మైనస్ a². ఓకే, ఇక్కడ ఇదేమవుతుంది? ప్లస్ a²/2. ఓకే, ఇక్కడ ఏ ముందు ప్లస్ ఉంది కాబట్టి ప్లస్ a²/2. ఇక్కడ కూడా ఏ ముందు ప్లస్ ఉంది కాబట్టి ప్లస్ a²/2. ఇక్కడ ఏ ముందు మైనస్ ఉంది కాబట్టి మైనస్ a²/2. ఇదంతా సేమ్. ఓకే, ఇదంతా సేమ్ అయిన తర్వాత మనము ఇక్కడ a² మైనస్ x² అంటే ఏమొచ్చింది? సైన్ ఇన్వర్స్ ఆఫ్ x/a ప్లస్ c. ఓకే, ఇక్కడ మనకి √a² మైనస్ x² అంటే ఇది మనకి ఇదే వచ్చింది కదా. అప్పుడు సైన్ ఇన్వర్స్ ఆఫ్ x/a ప్లస్ c. x² ప్లస్ a² ఏమొచ్చింది? సైన్ h ఇన్వర్స్ ఆఫ్ x/a ప్లస్ c. దీనికేమో కాస్ h ఇన్వర్స్ ఆఫ్ x/a ప్లస్ c. ఓకే, ఇవి 9 ఇంటిగ్రల్ ఫార్ములాస్. ఓకే, ఖచ్చితంగా ఈ ప్రొసీజర్ అంతా మీకు తెలిసి ఉండాలి 7 మార్క్స్ కి సంబంధించిన సమ్ చేయాలి అంటే. ఓకే, ఇదంతా మనకి ఇంట్రడక్షన్. దేనికి? ఇంకొక 7 మార్క్స్ కోసం. ఓకే, కంపల్సరీ ఇదంతా మీకు తెలిసి ఉండాలి. ఇదంతా తెలిస్తేనే మీరు చాలా ఈజీగా చేయగలుగుతారు సమ్స్. ఓకే, దీని తర్వాత నేను మీకు సమ్స్ చెప్తాను. ఓకే, సమ్స్ చెప్పే ముందు ఖచ్చితంగా ఇది ఇంట్రడక్షన్ నేర్చుకోవాల్సిందే.